నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను బబిత. అయితే ఈరోజు మనతో పాటు చిట్ చాట్ చేయడానికి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం హీరో అండ్ హీరోయిన్ మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ టాక్ టు దెమ్. హాయ్. హలో హాయ్. బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐలో అసలు భలే పర్ఫార్మెన్స్ అసలు మీది. ఎలా అనిపిస్తుంది అప్లాజ్ అంతా ఇప్పుడు తీసుకుంటుంటే? జనాలు ఇంతలా నవ్వించే అవకాశం నాకు ఆయతో దొరికింది. ఇప్పటిదాకా జిలేబీ అన్న సినిమా చేశాను, బట్ అది ఆహాలో ఉంది, అది థియేటర్స్లో అంత గట్టిగా వెళ్ళలేదు. ఆయతో అసలు 2-3 థియేటర్ విజిట్స్లో చూసాను నేను. అంత బాగా నవ్వుకుంటుంటే చాలా బాగా అనిపించింది. ఈవెన్ నేను కూడా ఫస్ట్ డే చూశాను. అసలు మీరు కసిరెడ్డి గారు అసలు స్క్రీన్ మీద అలా కనిపిస్తుంటేనే విజిల్స్ రావడము, అసలు మీ నెక్స్ట్ డైలాగ్ ఏముండబోతుందా అని క్యూరియాసిటీ భలే క్రియేట్ చేశారు. అండ్ చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్. కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ్య పసుపులేటి, ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు సోషల్ మీడియాలో, అవునా? దట్స్ అ కాంప్లిమెంట్. యా థ్యాంక్ యూ. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా మీ కెరియర్ని స్టార్ట్ చేసి డైరెక్ట్ స్ట్రేట్ ఫిలిమ్స్తో ముందుకు వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? లైక్ ఇట్ హాస్ ఆల్వేస్ బిన్ అ డ్రీమ్ ఫర్ మీ, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అవ్వాలి అని చెప్పి. సో మెల్లిమెల్లిగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లైక్ ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పటికైతే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ త్రూ మై వే. అదే అంటే నేను సోషల్ మీడియాలో మీకు పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు అన్నది, మహేష్ బాబు గారితో మీరు చిన్నప్పుడు ఫొటోస్ భలే వైరల్ అయ్యాయి అసలు. ఆ ఫొటోస్ ద్వారానే రమ్య పసుపులేటి అనే అమ్మాయి చాలా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఓకే. సో ఆ మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా ఆ ఫొటోస్ గురించి? అంటే నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూడ్డానికి వెళ్ళాను, లైక్ మా డాడీ తరపున. సో అక్కడ మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తుండే అనమాట. సో అది చూశాను. సార్ అప్పటికి లైక్ ఫోటో అడిగితే ఇచ్చేశారు. అండ్ ఎప్పుడో పెట్టాను, అది ఈ మధ్య సర్క్యులేట్ అవుతుంది, అది అయింది. అండ్ రెండోసారి స్పైడర్లో చేసిన తర్వాత ఫస్ట్ పిక్చర్ 2011-12, సెకండ్ పిక్చర్ 2016-17. సో ఆ గ్యాప్ లైక్ ఆ జనరేషన్ ఏమంటారు ఏజ్ గ్యాప్ కనపడేస్తుంది నా ఫేస్లో, కానీ మహేష్ బాబు గారు అలానే ఉన్నారు అని చెప్పేసి ఫేమస్ అయింది. అవును. అయితే చిన్నప్పటి నుంచి అనుకున్నారా యాక్టింగ్ ఫీల్డ్లోకే రావాలి అనేది? చిన్నప్పటి నుంచే ఎప్పుడు టీచర్ అడిగినా కానీ నేను చెప్పేదాన్ని, ఏమవుతావు అంటే డాక్టర్ కానీ యాక్టర్ అని అప్పుడే చెప్పేదాన్ని, ఆర్ డాక్టర్ అండ్ యాక్టర్ అని చెప్పేదాన్ని. సో నాకు చిన్నప్పటి నుంచే ఉంది. అండ్ అందరు సపోర్ట్ ఉండడం వల్ల లైక్ ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నాను. అండ్ వాట్ అబౌట్ యు అంకిత్, మీరు ముందు నుంచి అనుకున్నారా యాక్టర్ అవ్వాలి అనేది? లేదండి, చదువు తప్ప ఇంకేమైనా చేయాలనుకునేవాడిని, నా వల్ల కాదు చదవడం అని. సో బీటెక్లో ఫార్ అవే ఫ్రమ్ స్టడీసా? బాగానే చదివేవాడిని. ఐ వాజ్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్, బట్ కూర్చోవడం, ఆ ఎగ్జామ్స్ ఇవన్నీ నా వల్ల అయ్యేది కాదు. సో బీటెక్ తర్వాత అటువైపు వెళ్ళకూడదని ఉద్దేశం ఉండేది. సో బీటెక్ టైం నుంచే నేను మా కాలేజ్ డ్రామా క్లబ్లో వాటిల్లో ఐ యూస్ టు డూ ఆల్ దట్. తర్వాత అల్లు అర్జున్ గారితో OLX యాడ్ ఆపర్చునిటీ ఒకటి వచ్చింది ఆడిషన్ చేసిన తర్వాత. దాని తర్వాత ఒక షార్ట్ ఫిలిం, అలా వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ ఇట్స్ హ్యాపెనింగ్. సో యా. ఓకే, కాలేజ్ టైం నుంచే ఇది స్టార్ట్ అయిందనమాట యాక్టింగ్ అనేది. సో కమిటీ కుర్రాలు గురించి చాలామంది మాట్లాడుతున్నారు దట్ మీరు బ్యాక్ సైడ్ ఉండి మీ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్కి ఏదో సపోర్టింగ్లో ఉన్నారు అనేది. చాలామంది అయితే మీరు అందులో యాక్ట్ చేశారని కూడా అడిగారు కదా మిమ్మల్ని. అవునవును, చాలామంది నన్ను, అంటే ఆ రోజు నేను వచ్చి మాట్లాడింది చాలామంది మిస్లీడ్ చేసినట్టుంది దట్ ఐ యాక్టెడ్ ఇన్ ద ఫిలిం. కొంతమంది ఫుల్గా చూసుంటారేమో దానివల్ల. బట్ యా, వంశీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. వాడి కథ పట్టుకొని ఎన్నాళ్ళు ఇబ్బంది పడి ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని మాటలు పడ్డాడు. అండ్ దెన్ ఎంతమంది వాడిని డిస్కరేజ్ చేశారు, ఇవన్నీ చూశాను నేను. సో అది తెరకెక్కి ఇంత పెద్ద హిట్ అవడంతో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అని ఆ రోజు అందుకే అలా పెయిన్ ఎక్స్ప్రెస్ చేశాను. అదే మరి మీకెందుకు అందులో ఛాన్స్ రాలేదు? మీరెందుకు అందులో యాక్ట్ చేయలేదు? ఛాన్స్ రాకపోవడం కాదండి, వంశీ నేను అందులో మెయిన్ క్యారెక్టర్ ఇంకో వేరే క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. ఐ వాజ్ సపోజ్ టు డూ, ఒక పాయింట్లో నేను అందులో ఒక రోల్ చేస్తున్నానని కూడా ఉండింది. బట్ అది 4-5 ప్రొడక్షన్ హౌస్లు తిరుగుతూ అది సినిమా లేట్ అవుతూ ఈలోపు నేను వేరే సినిమా సైన్ చేయడం వల్ల మీరు ఏదైతే ఇప్పుడు యాక్టర్స్ భలే ట్రాన్స్ఫార్మ్ అయ్యారు వాళ్ళు మొత్తం అంతా. నేను ట్రాన్స్ఫర్మేషన్కి ఆ టైం ఇవ్వలేకపోయాను, వేరే సినిమా కమిట్మెంట్స్ ఉండడం వల్ల. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సైన్ చేసి ఉన్నాను నేను అప్పటికే. అండ్ దెన్ కూడా రావడం, ఇవన్నీ
నాకు అర్థమైంది దట్ ఆ టైం ఏదైతే ఆ 11 మంది ఇవ్వగలరో నేను ఇవ్వలేను అని నాకు అర్థమైంది. సో ఐ షుడెంట్ బీ డూయింగ్ దట్ ఫిల్మ్. సో యు ఆర్ అ వెరీ బిజీ యాక్టర్ ఇప్పుడు నాట్ రియలీ అండి. సో ఫార్ లాస్ట్ 7-8 months వాజ్ రియలీ బ్లెస్సింగ్. సత్యభామ చేశాను, ఆర్తినార్ సుబ్రహ్మణ్యం, అండ్ బచ్చల్ మల్లిలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ ఐ వాజ్ బిజీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. అండ్ మీరు చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత డైరెక్ట్ ఫిలిం హుషారు, యా అంతేనా? హుషారు అయినా మీరు చేసిన సినిమా? యాజ్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఎస్. స్పైడర్లో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను దానికంటే ముందు. సో హుషారు యాజ్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. బట్ ఐ థింక్ దిస్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇస్ మై ఫుల్లీ లైక్ ఫుల్ ఫ్లెష్గా ఒకటే హీరోయిన్ అంటూ చేసింది ఇదే మూవీ. ఓకే, ఎలా ఉండబోతుంది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం? ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, మీరు చాలా రగ్డ్గా ఒక రఫ్గా లుక్లో కనిపిస్తున్నారు. అండ్ మీరు చాలా సాఫ్ట్గా, చాలా క్యూట్గా, ఆ క్యూట్నెస్ మీ ఫేస్లో ఎప్పటికీ ఎంతమంది అని ఉంటారు యు ఆర్ లుకింగ్ సో క్యూట్ అని? అన్నారు చాలామంది అని ఉంటారు. బట్ థ్యాంక్ యూ సో మచ్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. యా, యూ లుక్ సో క్యూట్. సో బబ్లీగా ఉండబోతుందా రోల్? అంటే ట్రైలర్లో మాత్రం మీకు ఎక్కువ స్కోప్ లేదనే చెప్పాలి. సో ఐ సా యూ వెరీ, అంటే చాలా ఇంటెన్స్ రోల్లో మీ వాయిస్ కానీ మీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. రావు రమేష్ గారితో మీ ఇంటరాక్షన్ కానీ చాలా బాగుంది. సో మీకు కొంచెం, సో విల్ సీ ఇన్ దట్ మూవీ. కాకపోతే ఎలా ఉండబోతుంది? నా రోల్ అయితే వెరీ, యాజ్ యూ సెడ్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్యూట్ అండి. అండ్ ఈసారి అందరినీ నవ్వించడానికి మూవీలో చూస్తే మీరు నా క్యారెక్టర్ చూసి అయితే తప్పకుండా నవ్వుతారు. లైక్ మా కాంబినేషన్స్ కానీ రమేష్ గారి కాంబినేషన్స్తో ఏమున్నా నాకు ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ హిలేరియస్. సో అది నాకు కొత్త విషయంలాగా అనిపించింది అండ్ జనాలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో అంతే, ఐ థింక్ ఐ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అంటిల్ August 23rd. లైక్ ఆ మూవీ నుంచి నాకు ఎలాంటి ఆపర్చునిటీ వస్తాయో, ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయో అనేది ఇంకా August 23rd తెలుస్తుంది. ఓకే, సో అయితే మొత్తానికి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం వరకు వచ్చేసరికి ఫస్ట్ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు, సో వాట్ వాజ్ యువర్ ఎక్స్ప్రెషన్స్? ఆర్ ఏదైనా లోపల అనుకొని ఎస్ ఐ కెన్ డూ దిస్, ఆర్ ఎల్స్ దీనికి ఛాలెంజెస్ ఉన్నాయి అని అనిపించిందా స్టోరీ మీ దగ్గరకు ఫస్ట్ వచ్చినప్పుడు? థింగ్ ఐ వాంటెడ్ టు సే దిస్ అండి. ఇందాక మీరు ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఈ సినిమాకి హీరో రావు రమేష్ గారండి. మేము సెకండ్ హీరో కొన్ని హీరోయిన్ అయినా అనొచ్చేమో కానీ, బట్ ఈ సినిమాకి హీరో ఇస్ రావు రమేష్ గారు. మేము లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం ఈ సినిమాలో. ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆడిషన్ చేసిన తర్వాత, వాళ్ళకి ఆడిషన్ ఓకే అన్న తర్వాత నాకు నరేష్ని ఇచ్చారు, లక్ష్మణ్ అన్న. దెన్ రావు రమేష్ గారు ఉన్న ప్రతి ఫ్రేమ్లో నేను ఉంటానండి. ఓకే, సో అదే చాలా పెద్ద అదృష్టం. ఆయన ఆ స్థాయి ఉన్న నటుడితో పక్కన అంతసేపు ఉండి అంత ఇంటరాక్షన్ ఆయనతో ఉండడం 2 గంటలు. ఎగ్జాక్ట్లీ, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ దిస్. ఇప్పటికే చాలామంది ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు నిరూపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంత తక్కువ టైంలో ఒక మంచి యాక్టర్స్తో, స్కోప్ ఉన్న యాక్టర్స్తో మీరు యాక్ట్ చేయడం, అండ్ ఇంద్రజ గారు కూడా ఉన్నారు ఇందులో, ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్సెస్? ఇంద్రజ గారితో నాకు అన్ని సీన్స్ లేవండి. లైక్ ఒక 1 or 2 సీన్స్ ఉన్నట్టున్నాయి. కానీ ఎవ్రీ టైమ్ లైక్ ఐ లుక్ ఎట్ హర్, ఐ గో అండ్ టెల్ హర్, మ్యామ్ యూ లుక్ సో బ్యూటిఫుల్. లైక్ తను చాలా అందంగా ఉన్నారు. అండ్ షీ యూస్ టు టెల్ మీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ అని నన్ను అనేవాళ్ళు. సో వీ హ్యాడ్ దట్ క్యూట్ కాన్వర్జేషన్, క్యూట్ జోవియల్ కైండ్ ఆఫ్ వైబ్ విత్ హర్. బట్ ఐ థింక్ అంకిత్ షుడ్ బి టెల్లింగ్ అస్ అబౌట్ ఇంద్రజ గారు. అంటే ఇంద్రజ గారు అంటే ఆవిడ మేము కలిసి ఉంటే మీకు అర్థమవుతుంది. షీఈస్ వెరీ హాస్పిటల్ అండి. అండ్ లైక్ ఆవిడ హాస్పిటాలిటీ అసలు వెరీ వెల్కమింగ్. తను వెరీ వెల్కమింగ్. అసలు చాలా ఆవిడ బాగా ఇంటికి వెళ్తే రిసీవ్ 3 పూట్ల చేసుకుంటారు. భోజనం పెట్టకుండా పంపరేమో ఆవిడ అసలు. షీఈస్ ప్రెటీ మచ్ లైక్ దాట్. అండ్ ఒక విధంగా ఈ సినిమాలో రోల్ నాకు ఆవిడ వల్లే వచ్చిందని చెప్పాలి. నేను ప్రీవియస్లీ ఒక సినిమా చేశాను, దానికి ఆ సినిమాలో నేను ఆవిడ మా మదర్ క్యారెక్టర్ చేశారు. 2 days షూట్ చేయడం జరిగింది. ఎప్పుడో 2 years బ్యాక్ చేసింది ఆవిడ గుర్తుపెట్టుకొని లక్ష్మణ్ గారికి నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది. ఒక కారణం అది కూడా ఆ లక్ష్మణ్ గారు నన్ను తీసుకోవడానికి, నన్ను ఆడిషన్ చేయడానికి కారణం. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి పెద్దవాళ్ళతో పనిచేయడం. అండ్ వెన్ షీ వాజ్ ఈటింగ్ ఫ్రూట్స్ కానీ ఏమైనా తిన్నా కానీ తింటావారా అని లైక్ షీ లాస్ట్ సో క్యూట్లీ. లైక్ నో మ్యామ్ థ్యాంక్ యూ, షీఈస్ జస్ట్ టూ స్వీట్. ఓకే, అండ్ మీ విషయానికి వస్తే జిలేబీ ఫస్ట్ మూవీ విజయ్ భాస్కర్ గారితో
ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అనే చెప్పాలి. చాలా ఫస్ట్ మూవీ కాదండి, అంటే నేను ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను. మజిలీతో మొదలు పెట్టాను నేను. ఓకే. మజిలీ, అశ్వత్థామ చేశాను, అండ్ దెన్ జోహార్ చేశాను. జోహార్లో లీడ్ క్యారెక్టర్ చేశాను. అండ్ దెన్ తిమ్మరసు చేశాను. సత్యదేవ్ గారు లాయర్ క్యారెక్టర్ చేశారు. తిమ్మరసులో ఐ ప్లేడ్ ద సెకండ్ లీడ్. అండ్ దెన్ జిలేబీ రీసెంట్గా 9 hours చాలా వర్కే చేశాను. బట్ కామెడీతో దగ్గరైనంత జనాలకి ఇంకా దేంతో దగ్గర మనం. సో విజయభాస్కర్ గారితో జిలేబీ చేశాను. హౌ వాజ్ వర్కింగ్ విత్ హిమ్? అంటే చాలా పెద్ద యాక్టర్స్ని డైరెక్ట్ చేసి వచ్చిన పర్సన్ తనతో. ఇది కంప్లీట్లీ లక్ బేస్డ్ అనుకోవచ్చా, మీ హార్డ్ వర్క్ అని అంటారా? ఈ ప్రశ్నకి ఏ మనిషి సమాధానం చెప్పలేదండి. మిమ్మల్ని అడిగినా మీరు సమాధానం చెప్పలేరేమో. అంటే మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటామండి. ఎక్కడికి వెళ్ళినా మన ఆడిషన్ ఇవ్వడానికి 100% కానీ ఏదైనా మన ప్రయత్నం, ఎవరైనా 100% మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ లక్ అన్నది వేరే వాళ్ళ మంచితనం రూపంలో మనకు వస్తుందని నేను నమ్ముతూ ఉంటాను. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో వాళ్ళు మన ఆడిషన్ ఎక్కడో చూసి ఇంకో దగ్గరికి వెళ్ళి పలానా యాక్టర్ అక్కడ, ఇప్పుడు ఇంద్రజ గారు చేసిందే నాకు లక్ అది. వెల్ సెడ్. రైట్. బాగా చెప్పారు. సో ఆవిడ మంచితనం నాకు లక్ అవుతుంది అంతే. నేను అందులో చేసింది ఏం లేదు. ఆవిడ నన్ను ఎక్కడో చూసి గుర్తుపెట్టుకొని ఆవిడ చేసిన మంచి నాకు లక్. సో దట్ వే రెండు కలిపి ఈరోజు ఇక్కడ దాకా వచ్చానండి నేను. సో ఓకే. అండ్ ఇప్పుడు మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో మీ క్యారెక్టర్ చూస్తే చాలామంది బాయ్స్ని రిలేట్ చేస్తూ ఉంటుంది. రిలేట్ అయితే అవుతారు ఆబ్వియస్గా. సో ఎట్లాంటి వర్క్షాప్స్ చేశారు అండ్ ఇద్దరు కలిసి ఎలా వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోవడం అట్లాంటివి ఏవైనా చేశారా, లేకపోతే డైరెక్ట్ రిహర్సల్ సెట్లో చేసుకొని డైరెక్ట్ స్పాట్లో ఇచ్చేసేసారా? I think we have directly done it on the. we had workshop one day we had a workshop for that main scene. That we wanted to ఒక్క రోజే చేసామండి. బట్ లక్ష్మణ్ గారికి అర్థమైపోయింది దట్ వీ కెన్ డూ ఇట్ అని. సో ఇట్ వాస్ లార్జ్లీ ఆన్ సెట్ ఓన్లీ. డైరెక్ట్గా వెళ్ళి చేయడమే జరిగింది. మీరు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ పెట్టినా, ఏదైనా వీడియో పెట్టినా ఇమ్మీడియట్గా అట్లా ఫ్లోలో లైక్స్, కమెంట్స్ పడుతూనే ఉంటాయి. అండ్ మీరు ఏ కంటెంట్ ఇచ్చినా కూడా చాలా మంచిగా, క్యూట్గా, బబ్లీగా ఉంటుంది. సో ఇందులో ఏవైనా ఎమోషన్స్ పండించబోతున్నారా? ఎట్లా ఆడియన్స్ని హుక్ చేయబోతున్నారు మీ యాక్టింగ్తో? ఎలా ఉండబోతుంది? కామెడీ అనే ఎమోషన్ కూడా ఇతరులని నవ్వించడానికి కూడా ఇట్స్ అ టఫ్ థింగ్. సో నేను నా సోషల్ మీడియాలో కానీ ఎప్పుడు నేను కామెడీ కాంటెంట్ కానీ అలాంటివి ఏం చెయ్యను. బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఏ రోల్ వచ్చినా ఐ హ్యావ్ టు మేక్ షూర్ ఐ డూ లైక్ అ గుడ్ జాబ్. సో ఈ క్యారెక్టర్ ఇస్ మోస్ట్లీ కామికల్. సో నేనైతే డెఫినెట్గా ఐ గేవ్ మై బెస్ట్. సో అలానే ఆడియన్స్ నన్ను ప్రతి చోట ఎలా సపోర్ట్ చేస్తారో సేమ్ మూవీలో కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఐఎమ్ జస్ట్ విషింగ్. ఓకే. మిమ్మల్ని మీరు ఎంతవరకు సాటిస్ఫై చేసుకున్నారు అండ్ మీ క్యారెక్టర్ని ఎంతవరకు జస్టిఫై చేశారు మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి అంటే ఏం చెప్తారు? 120% అండి. I put a lot of efforts and then లక్ష్మణ్ అన్న ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఇవన్నీ మీరు 23వ తారీఖు చూస్తారు. ఇప్పటిదాకా చూసిన వాళ్ళు అందరూ చెప్పారు దట్ అర్జున్ క్యారెక్టర్కి ఏం కావాలో ఐ డెలివర్డ్ ఇట్ అని. అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ బికాజ్ ఆన్ సెట్ డైరెక్టర్ టేక్ ఓకే అన్నాడు అంటే మన పని మనం బాగా చేసినట్టు అని నమ్ముతానండి నేను. తర్వాత వచ్చేవని అప్రిసియేషన్స్, బట్ ఆ రోజు డైరెక్టర్ అప్రూవ్డ్ అండ్ స్టాంప్ వేస్తే ఇట్ ఇస్ డన్. అండ్ ఐ థింక్ మీరు ఇది లక్ష్మణ్ అని అడగాలి, మమ్మల్ని అడగకూడదు. ఎఫర్ట్స్ అయితే 100% పెట్టాం. ఐ థింక్ మై డైరెక్టర్ ఇస్ వెరీ హ్యాపీ. మనకి ఎంత వర్క్ చేసినా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మనకి ఎస్ ఈరోజు మనం బాగా పర్ఫామ్ చేసాం, ఈరోజు ఈ సీన్స్ భలే పండాయి అని అనిపిస్తుంది కదా. సో అట్లా సెట్స్లో చేసిన ఏవైనా రావు రమేష్ గారితో కానీ ఇంద్రజ గారితో కానీ చేసిన యాక్టింగ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? దేర్ లాట్ ఆఫ్ సీన్స్ అండి. ఇందులో ఇంద్రజ గారిది ఒక ఇంటెన్స్ సీన్ ఉంటుంది. ఆవిడ యూ విల్ సీ అ డిఫరెంట్ ఇంద్రజ గారు ఆ సీన్లో. ఇప్పటిదాకా మనం శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ వేరే కొన్ని షోస్లో కానీ లేదంటే వేరే కొన్ని సినిమాల్లో కానీ ఆవిడ చూసిన బబ్లీనెస్, బయట ఉన్న వెల్కమింగ్నెస్, వీటన్నిటికీ భిన్నంగా ఆవిడ ఇంటెన్సిటీ చూస్తాం ఒక సీన్లో. చాలా బాగుంటుంది. కళారాణి క్యారెక్టర్ ఆవిడది. కళారాణి గారి విశ్వరూపం చూస్తారు మీరు ఆ సీన్లో. ఇట్స్ గోయింగ్ టు బి బ్రిలియంట్. ఓకే. అండ్ మీ దగ్గరికి వస్తే ఈ సినిమా అయిపోయిన తర్వాత వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ విశ్వాంబర. సో ఇది విశ్వాంబరాలో చిరంజీవి గారితో యాక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయినట్టుంది. మీ పోర్షన్ అయ్యిందా లేకపోతే ఇట్స్ అబౌట్ టు స్టార్టా? నో ఆల్రెడీ
25 డేస్ 30 డేస్ అయిపోయింది. ఇంకా ఐ థింక్ ఇంకొక సాంగ్ ఉంది మాకు. ఫ్యామిలీ బేసిక్లీ ఇట్స్ అ ఫ్యామిలీ బేస్డ్ మూవీ కాబట్టి మోస్ట్లీ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సాంగ్స్. సో 3 సాంగ్స్లో ఒక సాంగ్ లో మాకు పెళ్లి చేస్తారనమాట చిరంజీవి గారు. ఓకే. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూఆర్ అ సిస్టర్ క్యారెక్టర్ ఆఫ్ చిరంజీవి ఐఎమ్ గారు. ది యంగెస్ట్ సిస్టర్. ఓకే, ఎలా అనిపించింది చిరంజీవి గారితో వర్క్ చేయడం? చిరంజీవి గారితో వర్క్ చేయడం ఇట్స్ లైక్ ఏమంటారు, పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఎందుకంటే హీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ ఆయనతో ఏ రోల్ వచ్చినా తప్పకుండా చేస్తాను నేను. సో ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ అండ్ హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ అ పర్సనాలిటీ అండ్ హీఈస్ అ మెగాస్టార్ ఫర్ అ రీజన్. ఓకే, ఏవైనా మీరు సెట్స్లో షేర్ చేసుకునే ఏవైనా స్వీట్ మెమరీస్ మాతో, మా ఆడియన్స్కి? యా, అంటే ఒకసారి నేను వెళ్ళి సార్ని అడిగాను, సార్ మీరు ఎప్పుడు అవుట్ఫిట్ లైక్ మూవీ అవుట్ఫిట్ వేసుకొని వస్తారు, కాస్ట్యూమ్ వేసుకొని వస్తారు కదా, కాస్ట్యూమ్ లేకుండా నాకు ఒక పిక్చర్ కావాలి సార్ అని అడిగాను. సార్ వచ్చేసి అయితే నీకోసం నేను రేపు ఎర్లీగా రావాలా అన్నట్టు అడిగారు. సో నేను అన్నాను, సార్ ప్లీజ్ సార్ అలా ఏమో కాదు సార్, మీరు ఎప్పుడైనా పిలవండి నేను వచ్చి తీసుకుంటా అంటే హీ వాజ్ లైక్ సరే అయితే రేపు నీకోసం వచ్చి వస్తాను ఫోటో దిగేసే అన్నాడు. నేనేదో జోక్ అంటున్నారు అనుకున్నా, లైక్ చిరంజీవి గారు ఏంటి లైక్ నేను అడిగితే కొంచెం త్వరగా రావడం ఏంటి అని చెప్పేసి. సో నేను నైట్ వరకు నేను ఐ థాట్ ఇట్ వాజ్ అ జోక్, సార్ ఏమన్నా ఊరికే అలా అన్నారేమో అని. సో రాజా రవీందర్ గారు సార్ వాళ్ళ మేనేజర్ కాల్ చేసి హీ వాజ్ లైక్ అన్నయ్య నిజంగానే రమ్మన్నారు, నిజంగానే ఫోటో ఇస్తున్నారు, జస్ట్ త్వరగా వచ్చే అన్నారు. సో దెన్ ఐ రియలైజ్ లైక్ హౌ గుడ్ ఆఫ్ ఎ పర్సన్ హీఈస్. రాజా రవీందర్ గారితో అన్నారంట, ఫోటో ఇచ్చేస్తే షీల్ బీ హ్యాపీ కదా, అట్లా ఒక రోజు ఇట్ విల్ ఫీల్ లైక్ వీ మేడ్ సమ్వన్స్ డే అన్నట్టు. హిస్ మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. సో ఐ థింక్ హీస్ జస్ట్ అమేజింగ్. సో యా. ఓకే, అండ్ అంకిత్ కొయ్య ఎలాంటి క్యారెక్టర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఇలాంటి క్యారెక్టరే చేయాలి అని ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? స్పెసిఫికేషన్స్ అంటూ ఏం లేవండి. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ బట్టి ఆబ్వియస్లీ ఇంకో మెట్ ఎక్కుదామని అనుకుంటాం. నేను ఆల్రెడీ బ్యూటీ అన్న సినిమా ఒకటి సైన్ చేశాను హీరోగా, ఐ మీన్ లీడ్ క్యారెక్టర్గా. మారుతి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అది విజయపాల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అండ్ మారుతి గారు అది ప్రజెంట్ చేయబోతున్నారు. సో అది సెప్టెంబర్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుందండి. అండ్ యాక్షన్కి కట్కి మధ్య ఎక్కువసేపు ఉందాం అనుకుంటున్నాను. సో కుదిరినంతసేపు ఐ రియలీ వాంట్ టు బీ ఆన్ సెట్ ఎవ్రీ డే ఇఫ్ పాసిబుల్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ రోల్స్ టు కమ్ మై వే, అంతే. ఓకే, అయితే తబితా సుకుమార్ గారు, అంటే సుకుమార్ గారి వైఫ్, మనకి మారుతినగర్ సుబ్రహ్మణ్యంని ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఆ గ్రౌండ్లో నుంచి వచ్చారు కాబట్టి, అంటే వాళ్ళకి మూవీ సబ్జెక్ట్ని చూసినప్పుడే దర్ సంథింగ్ అండ్ దిస్ అని అనుకుంటేనే వాళ్ళు దాన్ని టేకప్ చేస్తారు. సో దానికి మిమ్మల్ని ఫస్ట్ చూస్ చేసుకున్నారు అని అంటే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఈ సినిమా తబితా గారు ప్రజెంట్ చేస్తున్నారని తెలిసిన వెంటనే వీవర్ లైక్ సినిమా స్కేల్ మారిపోయిందని మాకు అప్పుడే అర్థమైందండి. ఇట్స్ గోయింగ్ టు బీ బిగ్, ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిల్మ్ ఎనీమోర్. మా ఎఫర్ట్స్ అన్నీ పెద్ద ఎఫర్ట్స్ అండి. బట్ సినిమా పరంగా మీరు చూస్తే ఇప్పుడు వచ్చే బడ్జెట్స్ కానీ సినిమా పరంగా చూస్తే చిన్న సినిమా అయి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే తబితా సుకుమార్ ప్రెజెన్స్ అని అక్కడ పడ్డదో ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిల్మ్ ఎనీమోర్. ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళు చూసిన సినిమాలు కానివ్వండి, వాళ్ళు ఉన్న ప్రొడక్షన్స్ కానివ్వండి, మనం ఇప్పుడు చూస్తున్నాం పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాంటిది ఈ సినిమాని హుక్ చేసుకున్నారు అని అంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటేనే వాళ్ళు చూసుకుంటారు. అలాంటి సినిమాకి మిమ్మల్ని తీసుకోవడం అండ్ మీరు ఈ సినిమాని ఇప్పుడు 23rd ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? వీఆర్ ఎక్సైటెడ్ అండ్ ఆల్సో చిన్న భయం అంటూ అయితే ఉంది దట్ మేమెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఆడియన్స్కి రీచ్ అవుతుందా. అంటే వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ ఫిలిం దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ హిట్. బట్ యాజ్ లైక్ అంకిత్ సేస్ ఇట్, హిట్ అయితే అవుతుంది. ఎంత పెద్ద హిట్ అవుతుందో అది August 23rd మనకు తెలుస్తుంది అని చెప్పేసి. సో వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఇన్ రీసెంట్ డేస్ మనం చాలా చూస్తున్నాం, ట్రైలర్స్ అసలు ఎంత బాగుంటున్నాయంటే వావ్, ఇందులో ఏదో ఉంది,
వీ హ్యావ్ టు గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ అని అనుకుంటున్నాం. కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ అనేవాళ్ళు హైలీ డిసప్పాయింటెడ్ ఉన్నారు. నాట్ ఓన్లీ వన్ మూవీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ సింగిల్ మూవీ, కంప్లీట్గా ప్రతి సినిమాకి ఇది జరుగుతుంది. కానీ సుబ్రహ్మణ్యం సినిమాకి వచ్చేసరికి అది ఉండదు. ప్రేక్షకులు నిజంగా ఈ కంటెంట్కి కనెక్ట్ అవుతారు అని అంటే ఇన్ వన్ వర్డ్ ఏం చెప్తారు? ఇంపాసిబుల్ అండి, అది ఉండదు. అదే ట్రైలర్లో చూసింది 10% మాత్రమే. ఓకే, ట్రైలర్లో మీరు చూసింది 10% మాత్రమే. 23వ తారీఖు మీరు సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత కడుపుబ్బా నవ్వుకొని కంప్లీట్ కామెడీ జానర్. ఇప్పటిదాకా ఏ సినిమాలో అయితే డిసప్పాయింట్ అయ్యారో అదంతా కూడా మారుతినర్ సుబ్రహ్మణ్యం ఫుల్ఫిల్ చేసేస్తారు. ఓకే, ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ద ఫిల్మ్ అండి. యూ జస్ట్ వోంట్ బి డిసప్పాయింటెడ్, దట్స్ ఫర్ షూర్. లైక్ మీకైతే అంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటే ఖచ్చితంగా బిగ్ టీవీ ఆడియన్స్ చూసిన వాళ్ళు అందరు ఇలాగే చెప్తున్నారు, మేము డిసప్పాయింట్ అవుతున్నాం అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అందుకే మీరు వెళ్ళి సినిమా ఫస్ట్ డే చూడకపోయినా మీకు ఆ రోజు ఈవినింగ్కి టాక్ వచ్చేస్తుంది ఇది మిస్ అవ్వద్దు అని. సో ఖచ్చితంగా సాటర్డేనో ఎప్పుడో మీరు వెళ్ళి చూస్తారు, నేను చెప్పింది నిజమని మీకు తెలుస్తుంది. అండ్ మీరు అంకిత్ మాటల్లో కాకుండా మీ మాటల్లో చెప్పండి, మీరేం చెప్తారు థియేటర్కి? ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఒక 2.5 hours కూర్చొని, సో అంకిత్ చెప్పినట్టు అది కామెడీ జోనరా అని అర్థమవుతుంది. సో మీరు చెప్పాలి అంటే రమ్యకున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్లో 50% వాళ్ళు వచ్చి సినిమా చూస్తే పెద్ద హిట్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ, దట్స్ ట్రూ. నువ్వు ఒక్క పాయింట్ చెప్పినా చాలా యాక్చువల్లీ. లేదు, డెఫినెట్గా ఆడియన్స్ అందరూ, బిగ్ టీవీ ఆడియన్స్ అందరూ మా మూవీ వచ్చి చూడాలనుకుంటున్నాము. ఎందుకంటే మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా మీరు ఒక మూవీ ఒక థియేటర్లో కూర్చుంటే ఒక కామెడీ మూవీ కానీ ఏదైనా నవ్విపించే మూవీ చూస్తుంటే ఆ స్ట్రెస్ అంతా వదిలిపోతుంది. సో పర్సనలీ వెన్ ఐ సా ది అవుట్కమ్ ఆఫ్ దిస్ మూవీ ఐ ఫెల్ దట్ ఈ మూవీ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ యూ ఆల్ లాఫ్. అండ్ మీ టికెట్కి పెట్టిన డబ్బులు అయితే వేస్ట్ అవ్వదు, అది నా గ్యారంటీ. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆ మూవీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆన్ August 23rd. చాలా పెద్ద పెద్ద దిగ్గజాలే చెప్తూ ఉంటారు అసలు సినిమాల్లో ఏ క్యారెక్టర్ అంటే ఎట్లాంటి రసమైనా పండించవచ్చు, కానీ హాస్యరసం అనేది చాలా కష్టం. జనాలని, ఒక మనిషిని మనం నవ్వించడం అనేది దట్స్ అ వెరీ బిగ్ ఇది అని అంటారు. సో మీరు కామెడీ జోనర్ని ఎంచుకున్నారు. ఆల్రెడీ ఆయలో మిమ్మల్ని చూసాం కాబట్టి మీరు నవ్విస్తారు అనేది అయితే అర్థమైపోయింది. కానీ ఇది కంప్లీట్గా కామెడీ జోనర్ అంటున్నారు కాబట్టి ఎట్లాంటి హసిల్స్, ఐ మీన్ స్ట్రగుల్స్ ఏవైనా చూసారా? అంటే ఇలా ఈ టైంలోనే కొంచెం టైమింగ్ అనేది ఉంటుంది, నవ్వటానికి నవ్వించడానికి అది అట్లా పడాలి. ఆ డైలాగ్ పడినప్పుడు వచ్చే నవ్వు అది ఎట్లా హ్యాండిల్ చేశారు? మీ ప్రశ్నలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. అంతే అంటారా? సో పెద్ద ఎఫర్ట్ పెట్టింది ఏం లేదండి. నేను బయట చాలా జోవియల్గా ఉంటాను, వెరీ సర్కాస్టిక్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ అసలు అట్లా అనిపించట్లేదు తెలుసా? యు ఆర్ అందరికీ అలా వెరీ అనిపిస్తే బాగోదు మెచ్యూర్డ్, కదండి. మీకన్నా చాలా మెచ్యూర్డ్ గా ఆన్సర్స్ చేస్తున్నాడు అండ్ డిగ్నిఫైడ్ గా ఒక స్కూల్ స్టూడెంట్ ఇలాగే మీరు మాట్లాడాలి. మాత్రం ఎలా కూర్చున్నారండి కెమెరా ముందు? దా అని కూర్చోం కదండి, బాగోదు అలాగా. వీ వోంట్ డూ ఇట్ దట్ వే కదా. సో యా, బయట చాలా ఫ్రెండ్స్తో కానీ ఐఎమ్ వెరీ జోవియల్ అండ్ సర్కాస్టిక్ అండ్ ఆల్సో ఇట్ నాట్ దట్ అంత ఎఫర్ట్ పెట్టింది ఏం లేదండి. నేను ఇప్పటిదాకా సత్యభామ కానీ తిమ్మరసు కానీ చూస్తే చాలా మీరు అన్నట్టు కొంచెం కంపోజ్డ్ క్యారెక్టర్స్ అవి, ఒక పెయిన్ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్స్ అవి. బట్ అదృష్టం కొద్దీ విజయభాస్కర్ గారు నమ్మారు నన్ను, కామెడీ చేయగలను అని. దెన్ అంజన్న నమ్మారు, ఇప్పుడు పెద్ద హిట్ అయింది. చాలామందికి అంకిత్ ఇంకో డైమెన్షన్లో చూడడం జరిగింది. ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో మీరు అబ్జర్వ్ చేస్తే అన్నది మోర్ రూరల్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్. ఇట్స్ మోర్ ఆన్ దట్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్ దట్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఇస్ గోయింగ్ టు బి మోర్ సిట్యుయేషనల్ ఓరియంటెడ్. సిట్యుయేషనల్ కామెడీ చాలా ఎక్కువ బాగుంటుంది ఇందులో. అండ్ దెన్ ఆ సటిల్ కామెడీ అనేది ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఆయలో కొంచెం లౌడ్ క్యారెక్టర్ అది, మాట్లాడగా ఏంట్రా ఇవన్నీ అది. హియర్ ఇట్ ఈస్ ఎ లిటిల్ డిఫరెంట్, కొంచెం సటిల్ కామెడీ బట్ వెరీ హిలేరియస్ ఇట్స్ గోయింగ్ టు బి. సటిల్ కామెడీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో కామెడీ అంటే వల్గారిటీ కిందకి మారిపోయింది. కామెడీ అనేదానికి అసలు అర్థాన్నే మార్చేశారు. కొన్ని టీవీ షోస్ కానివ్వండి, మనం ఈవెన్ మూవీస్లో చూసుకున్నా కూడా కొన్ని డైలాగ్స్ కొంచెం దాన్ని కామెడీ అంటున్నారు. సో ఈ సినిమాలో మేము ఎలాంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది మీరు ఒక 5-6 ఏళ్ళ కుర్రోని కూడా, చిన్న పిల్లని కూడా ఈ సినిమాకి తీసుకెళ్ళొచ్చండి హ్యాపీగా, అన్ని ఏజ్ ఖచ్చితంగా. ఇది బికాస్ దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. కొన్ని పదాలు వాడకుండా, లేదంటే కొన్ని రిఫరెన్సులు వాడకుండా కామెడీ ఈ మధ్య జనరేట్ చేయడం కొంచెం కష్టంగా మారింది. బట్ ఈ సినిమా ఇట్స్ ప్రాపర్ క్లీన్ కామెడీ. ఆల్రెడీ సర్టిఫికేషన్ కూడా అయ్యింది అది. అండ్ యా, ఇట్స్ అ ప్రాపర్ ఫిలిం. మీరు చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చు దీనికి.
వన్ ఫైనల్ వర్డ్ టు ద ఆడియన్స్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం థియేటర్స్కి వచ్చి చూడాలి అని అంటే ఇన్ సింగిల్ వర్డ్ మీరేం చెప్తారు? ఆగస్ట్ 23వ తారీఖు మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా థియేటర్లోకి రాబోతుందండి. తబితా సుకుమార్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. మైత్రి వాళ్ళు ఇది డిస్ట్రిబ్యూషన్ ఏపీ అండ్ తెలంగాణలో చేస్తున్నారు. సో చాలా థియేటర్స్లో ఉండబోతోంది. మీ దగ్గరలో చూస్తే కనీసం 2-3 థియేటర్లో ఈ సినిమా ఉంటుంది. కడుపుబ్బా నవ్వుకునే సినిమా అండి ఇది. చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నవ్వుకునే సినిమా. ఖచ్చితంగా ఫ్రైడే ఈవినింగ్కే మీకు ఈ టాక్ వినబడుతుంది. సాటర్డే సండే ఉంది. ఖచ్చితంగా వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టు ఈ మూవీ అయితే మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. సో మీ స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి, ఫ్యామిలీతో ఎంచక్కగా నవ్వుకోవడానికి ఒక సినిమా చూడాలనుకుంటే డెఫినెట్గా మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి మీరు వచ్చి చూడాలి. అండ్ ఐ నో దట్ యూ ఆల్ విల్ లైక్ లవ్ ఇట్. సో ప్లీజ్ డూ కమ్ వాచ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆన్ August 23rd. అయితే కంప్లీట్గా 6 years పిల్లల నుంచి 60 years వాళ్ళ వరకు హ్యాపీగా వచ్చి చిన్నపిల్లలతో నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చి మీ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు అని అంటున్నారు. హ్యాపీగా, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది మారుతినగర్ సుబ్రహ్మణ్యం టీంతో మన చిట్చాట్. మరో చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. For more videos like this, subscribe Big TV channel.